పిఠాపురంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను కలెక్టర్ షణ్మోహన్ నిర్వహించారు. ప్రజల యొక్క సమస్యలపై అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ బిల్లుల జాప్యం జరుగుతుందంటూ ఓ కాంట్రాక్టర్ తన వినతి పత్రాన్ని అందించేందుకు అక్కడికి వచ్చారు. పథకం ప్రారంభించినప్పటి నుంచి బిల్లులు రావడం లేదంటూ జిల్లా కలెక్టర్ను నిలదీశారు. ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా బిల్లులు రాని పరిస్థితి ఉందని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాంట్రాక్టర్ను పోలీసులు బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు. సివిల్ కాంట్రాక్ట్నే నేను జనసేన పార్టీకి కష్టపడి 25 ప్లేసులు 1,00,000 పాంప్లెట్ నా సొంత డబ్బులతో ఎవరిని ఆశించకుండా నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఐపిరాది గారి చేతుల మీద లాంచ్ చేసి ఖర్చు పెట్టాను. నాగబాబు గారు కూడా నా వచ్చి నా ఆంజనేయ గుళ్ళో కూర్చున్నారు. అగ్రహారం అండి మాది, పిఠాపురం అగ్రహారం. నాగబాబు గారు, అజయ్ కుమార్ గారు వచ్చి నా గుళ్ళో కూర్చున్నారు. ఆ రోజు ఆ పోలింగ్ లాస్ట్ రోజుని ఈ విధంగా ఖర్చు పెడితే నేను అన్నా క్యాంటీన్లో టెండర్ అయితే నాకు జిల్లాలో 4 వచ్చాయి, 4 పూర్తి చేసాను, గొల్లపూడి పూర్తి చేయలేదు. ఇప్పుడు వచ్చి 6 నెలలు అవుతుంది. ఒక్కోటి 12 లక్షలు 10 లక్షలు ఉన్నాయి. ఈ అన్నం తినేస్తున్నారు, ఓపెనింగ్ అయిపోయి అన్నీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చి ఏ విధమైన బిల్లు నాకు రాలేదు. ఎన్నోసార్లు కలెక్టర్ గారికి 10 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాను. మధురెడ్డి శ్రీనివాస్ గారికి 4 సార్లు ఇచ్చాను, అయినా ఉపయోగం లేదు. అలాగే డీషిఫ్టేషన్ పిఠాపురంలో ఉన్న మురికాలలో సెక్కుల కాలం అని